ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ రోజంతను ప్రభు మీకు తోడయండి మిమ్మల్ని నడిపించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. 146 కీర్తన 9వ వచనము. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఆదరించేవారు ఎవరు కూడా లేక ఒంటరిగా కన్నీరు కారుస్తున్నావేమో. ప్రాముఖ్యంగా తండ్రి లేకుండా, భర్త లేకుండా జీవితం చాలా భయంకరమైందండి. స్త్రీ జీవితంలో కావచ్చు, అంటే అటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారు. ఈరోజు ధైర్యాన్ని కోల్పోయి, ఆధారాన్ని కోల్పోయి, ఏ దిక్కులేని స్థితిలో చాలా మంది ఉన్నారు. ఆయన దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపుకు తిరిగి ఉన్న దేవుడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఏ ఆదరణ లేక, ఏ ధైర్యము లేక, ఏ యొక్క దిక్కు లేక ఒంటరిగా ఉండి కన్నీరు కారుస్తూ ఉన్నారేమో. ఆదరించు వారు ఎవరు లేక ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నారా? అయితే ప్రభు చెప్తున్నాడు, ఆయనే నిన్ను ఆదరిస్తానని చెప్పేసి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఆదరణకర్త అయిన దేవుడైన, ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు. వారిని బాధపెట్టు వారు బలవంతులు కనుక ఆదరించువాడు ఎవడును లేకపోయెను. ఈరోజు అనేకుల చేత బాధింపబడుతూ ఉన్నారు, అనేకుల చేత హింసింపబడుతూ ఉన్నారు. బాధించు వారు ఎవరు అంటే బలవంతులై ఉన్నారంట. నిజమే కదా? బలమైన సమస్యలు, బలమైన ఇబ్బందులు, బలమైన వారు నీ పైన బాధను కలగజేస్తూ, నిన్ను కృంగదీస్తూ, నిన్ను బాధపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు నిన్ను ఆదరించట్లేదేమో, ఎవరు కూడా ఆదరించలేక నువ్వు దిక్కులేక కన్నీళ్లు విడుస్తున్నావేమో, ఆదరణ లేక కన్నీళ్లు విడుస్తున్నావేమో. ప్రభువా, ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి? ఎవరికి నా సమస్య చెప్పుకోవాలి? వాళ్ళ చేతులోంచి ఎవరు నన్ను రక్షించగలుగుతారు? ఈ పరిస్థితుల్లోంచి ఎవరు నన్ను విమోచించగలుగుతారు? ఈ పరిస్థితుల్లోంచి ఎవరు నన్ను బయటికి తీసుకొని రాగలుగుతారని చెప్పి దిక్కులేక కన్నీరు కారుస్తున్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఆదరించే దేవుడు. ఎలా ఆయన ఆదరిస్తాడు అంటే, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదెను. యెరూషలేములో మీరు ఆదరింపబడుదురు. ఆమె దేవుడు ఎలా ఆదరిస్తాడంటే, ఒక తల్లి చిన్న బిడ్డను చూడండి ఎలా ఆదరిస్తుందో. ఆ బిడ్డ ఆ కన్నీరు కారుస్తూ ఉంటే, ఆ బిడ్డ చిన్న బిడ్డను చూడండి గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఎంతమంది ఎత్తుకున్నా కూడా వారికి ఓదార్పు దొరకదు. ఎంతమంది చేతుల స్పర్శ కూడా, అంటే వారికి మనుషుల మొహాన్ని గుర్తించలేకపోయినా తల్లి స్పర్శను వారు గుర్తించగలుగుతారు. ఎంతమంది వారిని ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని లాలించాలన్నా, ఆదరించాలన్నా ఆ బిడ్డ ఏడుపు ఆపడు. కానీ ఎప్పుడైతే తల్లి తన చేతుల్లోకి తీసుకొని తన కౌగిల్లో ఆ బిడ్డను ఉంచుకుంటుందో, వెంటనే ఆ బిడ్డ తన ఏడుపును మానివేస్తాడు. ఎందుకు అంటే తల్లి యొక్క ఆదరణ అంత గొప్పగా ఉంటుంది. తల్లి యొక్క ఆదరణ అంత నెమ్మదిని కలగచేస్తుంది. తన జీవితంలో ఉన్న కలవరాన్ని, భయాన్ని అన్నిటినీ కొట్టివేస్తుంది. ఈరోజు నిజమే ప్రియ దేవుని బిడ్డ, ప్రభు కూడా ఎలా ఆదరిస్తున్నట్టు తెలుసా? ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా. ఆయన ఆదరణకర్త. ప్రియ దేవుని బిడ్డ, ఒంటరి అయిపోయావేమో, ధైర్యం అంతా కోల్పోయిందేమో, ఏ దిక్కులేని పరిస్థితిలో, ఒంటరిగా ఆధారమే లేని జీవితంలో ఉన్నావేమో, ఆధారమే లేని పరిస్థితిలో, ఎటు కూడా మార్గమే కనిపించిన స్థితిలో, దిక్కులేని పరిస్థితిలో ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఆదరించే వారు ఎవరూ లేక కనిపడుతున్నావా? ప్రభు నిన్ను ఆదరించే దేవుడు అయినాడు. ఎలా ఆదరిస్తాడంటే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా. అందుకే కీర్తనకాడు ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి. 54వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నిజమే, దేవుడే మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయనే మన ప్రాణాన్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. అందుకే చూడండి, ఎక్కడికైనా ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఆ కుటుంబం ఆదరణ కొరకు ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా, ఈ కుటుంబానికి ఎవరైతే తండ్రిని కోల్పోయి ఉన్నారో, లేదంటే భర్తను కోల్పోయి ఉన్నారో, ఎవరు కోల్పోయి ఉన్నారో, తల్లిని కోల్పోయి ఉన్నారో, కానీ ప్రభువా నీవే ఆదరణ కలగచే. మనుషుల ఆదరణ తాత్కాలికమైందండి, కానీ ప్రభు ఆదరిస్తే అది వారి హృదయాల్లో ఉన్న
కలవరాన్ని, దుఃఖాన్ని, బాధను, సమస్తాన్ని కొట్టివేసి వారికి ఉన్న కొరతను కొట్టివేస్తుంది. అందుకే ప్రభువే ఆదరించి వాడై ఉన్నాడు. ప్రభు ఆదరణను కోరుకోవాలి. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించే దేవుడై ఉన్నాడు. దేవుడు ఎలా ఆదరిస్తాడు అంటే ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. యెషయా 51:3 చూడండి. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలంలోను ఏదోని వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములను యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంతోష గానము దానిలో వినబడును. ఆమె ఆదరణ లేక పాడైన స్థితిలో, అరణ్యపు అనుభవంలో, ఎండిన ఎడారిలాగా ఈరోజు మీ జీవితం ఉందేమో. అయిపోయింది. ఇంకా చాలామంది అనుకుంటుంటారు కదా, ఎవరైనా కుటుంబంలో మరణించినప్పుడు కానీ, ఎవరైనా మనం కోల్పోయినప్పుడే కానీ ఇక అయిపోయింది నా జీవితం, ఇక ఏమి చేయలేను అనుకుంటా ఉంటారు. కొన్నిసార్లు అరణ్యపు అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ కూడా ఎక్కడ చూసిన చీకటి, మార్గమే కనిపించదు. ఎడారి అనుభవం, ప్రయాసమంతా వృధా అయిపోయినట్లుగా ఎండిన అనుభవంలో ఉంటారు, పాడైపోయిన స్థితిలో ఉంటారు. అయితే నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను ఎలా ఆదరిస్తాడు, ప్రభువు నిన్ను ఎలా నిలబడతాడంటే, ఈరోజు నువ్వు పాడైన స్థలంగా ఉన్నా, అరణ్యపు అనుభవంలో ఉన్నా, ఎడారి వంటి అనుభవంలో ఉన్నా, ప్రభు ఏం చేస్తాడు అంటే ఏదేను వలె చేస్తాడంట. ఆమె ఆ పాడైన స్థలములన్నిటిని ఆదరించి, అరణ్య స్థలములన్నిటిని కూడా ప్రభు ఏదేను వలె చేస్తాడంట. ఏదేనులో ఏదైనా లోటు ఉందా, ఏదైనాలో ఏదైనా కొదువు ఉందా అంటే ఏది కొదవలేదండి. ప్రతి చల్లపూట ప్రభువే దిగి వచ్చి వారితో మాట్లాడిన రీతిగా ఏదేను వలె ఆ అరణ్యపు అనుభవాన్ని ఈరోజు నీ జీవితాల్లో కృంగుదలను కలగజేస్తూ, నీ జీవితాల్లో ఇబ్బందిని కలగజేస్తూ, నేను సమస్యల వలయంలోకి చిక్కింపచేసిన ఏ పరిస్థితి అయినా, ఏ అరణ్యపు అనుభవం అయినా ఏదేను వలె మార్చబడబోతుంది. ఎడారి ఎలా అవబోతుందంటే యెహోవా తోట వలె మార్చబడబోతుంది. ఆమె నమ్మిన వారు బిగ్గరగా చెప్పండి ఆమేనని. ప్రభు దేవుడు యెహోవా తోట వలె చేయబోతున్నాడు. అదే విధంగా చూసినట్లయితే ఆనంద సంతోషము, కృతజ్ఞతాస్తుతి, సంతోషగానము దేవుడు నిత్యముగా దానిలో వినబడినట్లుగా చేయబోతున్నాడు. ఈరోజు ఆదరణ లేక, దిక్కు లేక, కన్నీరు కారుస్తూ, కృంగిపోతూ, వేదనతో, కలవరాలతో ఇక నేనేమి చేయలేను, నా ధైర్యం లేదు, నాకు బలం లేదు, నాకు ఏమీ లేదు అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉన్నారేమో ప్రియ దేవుని బిడ్డ. ప్రభువు నిన్ను ఏదైనా వల్ల చేయబోతున్నాడు. ప్రభు యెహోవా తోట వల్ల చేయబోతున్నాడు. నిశ్చయంగా నీ జీవితంలో ఎప్పుడు సంతోషం, కృతజ్ఞత, స్తుతి, సంగీత గానాలు వినబడినట్లుగా ప్రభువు నీ జీవితాల్లో కార్యాలు చేయబోతున్నాడు. నీ ప్రతి లోటును సమకూర్చి దేవుడు సంతోషాన్ని మీ జీవితంలో కలగ చేయబోతున్నాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి మాట నీ బిడ్డల జీవితాల్లో ఫలభరితంగా మార్చండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నిజమే ఆదరణ లేక ఎంతో మంది కృంగిపోతూ ఉన్నారు, కానీ నీవే ఆదరించే దేవుడు అయ్యా. మా ప్రాణమును ఆదరించే దేవుడు తండ్రి. ఈరోజు నీ బిడ్డలు పాడైన రీతిలో, అరణ్యపు అనుభవంలో, ఎడారి వలె ఉన్నారేమో, కానీ ప్రభా ఏదేను తోట వలె వారిని చేస్తానన్నావు, యెహోవా తోట వలె వారిని చేస్తానన్నావు ప్రభా. అయా వారి హృదయాల్లో ఆనంద సంతోషములు, స్తుతి గానములను, సంగీత గానములు ఉంచుతాన్నావు ప్రభా. అటు రీతిగా నీ బిడ్డల జీవితాల్లో మేలు కలగచేయండి. ఆదరించే వారు ఎవరూ లేక బలమైన వారి చేత వారు ఈరోజు శ్రమ పెట్టబడుతున్నారేమో, కానీ నిశ్చయంగా వారిని విడిపించి వారిని ఆదరించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు అంతను బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీ సన్నిధిని తోడుగా నడిచేయమని, నీ కృపను, సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.